పాదముల జంట కనపడుతోంది నాకు. ఆయన పాదముల జంట కనపడినంత కాలం నాకు సంతోషం తప్ప ఇంకొకటి ఉండదు. అది ఆయనను అనుగమించడం నా కర్తవ్యం. అందుకు వచ్చేస్తాను. ఎక్కడికి తీసుకెడతావు నేను అడగలేదు, నాకు ఇచ్చేసేయి నేను అడగలేదు, ఆయన్ని వదిలి నేను ఉండలేను, ఉండని చెప్పే అధికారం నీకు లేదు, ధర్మం కాదు కాబట్టి. నువ్వు ధర్మమూర్తి, మీ ఆయన్ని వదిలి నువ్వు ఉండని చెప్పకూడదు. నువ్వు రావద్దు అంటున్నావు, డసిపోతావు అంటున్నావు, ఆయన పాదములు కనపడుతున్నంతసేపు ఆయన వెంట వస్తూ ఉండడంలో నాకు సంతోషమే కానీ నాకు అలసట లేనే లేదు, నేను వచ్చేస్తున్నాను. ఏమంటాడండి ఆయన అయితే మాత్రం? ఆమె పాతివ్రత్యానికి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి. సావిత్రీదేవి కాళ్ళ మీద పడిపోవాలి. ఇది అసలు భారతీయ వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. అసలు తన భర్త కొరకు ఒక పతివ్రత వెంబడించి వెళ్ళిపోతూ నిర్భయంగా, ఎక్కడా భయపడకుండా, ఆయన్ని ఏదో బుట్టలో పెట్టే ప్రయత్నం చేయడమో లేకపోతే ఏడవడమో చెయ్యకుండా, ఏమైంది, నేను శరీరంతో వెళ్ళగలను, ఆయన శరీరం లేకుండా ఉన్నారు, ఏమైతే అయింది, ఆయనతోనే ఉన్నానుగా, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెడతా, శరీరంతో వెడతా. మిగిలిన వాళ్ళు శరీరంతో వెళ్ళలేరు అక్కడికి, నేను వెళ్ళగలను నా పాతివ్రత్యం వల్ల. అంటే ఆయనని చూస్తూ వెళ్ళిపోతానంటోంది అంతే. ఆపడానికి ఆయనకి మాత్రం ఏది శక్తి? ఆమె పాతివ్రత్యం ముందు డస్సిపోయాడు ఆయన. అంటే దేవతలు పెట్టిన నియమాలను కూడా త్రోసిరాదని వెళ్ళిపోయగలిగింది ఒక పతివ్రత. దేవతలు పెట్టిన సమస్త నియమాల చట్టాలు డుళ్ళిపోయాయి ఆవిడ ముందు. ఒక ఆడదాని పాతివ్రత్య శక్తి ముందు దేవతల శాసనాలు కూడా సరిపోలేదు. ఒక ఆర్షధర్మంలో ఒక పతివ్రత శక్తి అంటే ఎంత గొప్పదో మార్కండేయ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుకి. అందుకే మహాభారతంలో ఆరణ్య పర్వంలో సావిత్రీదేవి యొక్క కథ విన్నంత మాత్రం చేత మాంగళ్యాలు నిలబడతాయి. ఆవిడ కథ విన్నంత మాత్రం చేత, మహాపతివ్రత యొక్క కథ కాబట్టి అది విన్నంత మాత్రం చేత దేవతలందరూ ప్రసన్నులవుతారు. ప్రత్యేకించి ధర్మదేవత ప్రసన్నురాలవుతుంది. ఎంత సంతోషిస్తుందో, అంత గొప్ప విశేషం. అందుకే సావిత్రీదేవి ఉపాఖ్యానం లాంటి ఉపాఖ్యానం ఇంకా ఎక్కడ కనపడదు. అంటే ఆ సావిత్రి అనుసరించి వస్తూ ఆవిడంది, ఏమయ్యా, ఇలా కర్తవ్యతానిష్టతో ఎవరు నిలబడతారో ధర్మం కోసం, అటువంటి ధర్మాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారని గుర్తేమిటో తెలుసా? వారల పేర్మిగాది శశివారిజ మిత్రుడు నిర్వికార సంచారతనుల్లసిల్లెదరు, సర్వపయోనిధులు నిరాకులాకారతగాలెడు, కులనగంబులు నిశ్చల రూఢి జాల నొప్పారెడు, భూతదాత్రి నికెలైక ధురీడత పేర్మి పొందెడు. ఓయ్ ధర్మరాజా, అటువంటి ధర్మాత్ముడొక్కడ ఉంటే, అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట ప్రకృతిలో ఉన్నటువంటివి నియమాలు తప్పవు, భయపడతాయి. నియమశీలి అయి ధర్మాన్ని తెలిసి కర్తవ్యంలో ఉన్నవాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండగా మేము తప్పకూడదని సూర్యుడు వేళపట్టును ఉదయిస్తున్నాడు. ఎందుకని? ఆయన ధర్మం తప్పడు. ఆయన లేచిపోయి కూర్చుంటాడు సూర్యుడి కోసం. ఆయన కోసం వస్తున్నాడు సూర్యుడు. తెల్లవారినా నిద్రపోయే వాళ్ళ కోసం కాదు ఆయన వస్తున్నది. ఎవరో ఎక్కడో ఉన్నాడు ఒక్క మహానుభావుడు, ఉపాసకుడు, ఆయన గురించి వస్తున్నాడు. సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం అవుతోందంటే ఆయన గురించి వస్తున్నాడు. అసలు సముద్రాలు చెలియలి కట్ట ఎందుకు దాటవో తెలుసా? సముద్రాలు చెలియలి కట్ట దాటి భూమి మీద వచ్చి పడిపోకుండా ఉండడానికి కారణం ధర్మాత్ములైన వారు ఉన్నారు కనుక. అందుకే మీరొక్కటి గమనించండి, పక్క దేశాలన్నిటిలోనూ సముద్రాలు పొంగి అత్యంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో అందున ప్రత్యేకించి ఆ విషయంలో నేను పొంగిపోతా చెప్పుకోవడానికి. తూర్పుగోదావరి జిల్లా త్రిలింగ దేశమై ఎంతమంది వేద పండితులకు ఆటపట్టు కోనసీమ, ఎంతమంది వేదం చదువుకున్న మహాత్ములు తిరిగిన గడ్డవు, ఎంతమంది ఉపాసకులు ఉన్నటువంటి ప్రదేశాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని స్వయంభూమూర్తులు, ఇన్ని పూజలు, ఎంత ధర్మమో, ఇన్ని ప్రవచనాలు, ఇప్పటికీ రామాయణ భారత భాగవతాలంటే ఎంత గౌరవమో. అందుకే ఈ చుట్టుపక్కల ఎక్కడా బంగాళాఖాతం తన హద్దు దాటలేదు ఎప్పుడు, అలాగే ఉండిపోయింది. నేను చెప్పట్లేదు, ఇంకా ధర్మాత్ములు ఉన్నారు భారతంలో. మార్కండేయ మహర్షి చెప్తున్నారు,
ధర్మాత్ములున్న చోట సముద్రము చెల్లి కట్ట దాటదు. అలాగే కులనగంబులు నిశ్చల రూఢి జాలనొప్పారెడు. కులపర్వతాలు కదలవు. కులపర్వతాలని పెద్ద పెద్ద పర్వతాలవి. ఆ పర్వతాలు కదులుతాయి. ఇప్పుడు ధర్మాత్ములు లేకపోతే పర్వతాలు కదులుతాయి. పర్వతాలు కదలకుండా ఎందుకు నించుంటాయంటే కేవలము ధర్మాత్ములు ఉండబట్టి. అలాగే ఈ భూమి ఎంతమందిని పాపాత్ములైనా మోస్తుంది. ఎవరి కోసం తెలుసా? ఒక్క ధర్మాత్ముడి కోసం చాలు. వాడున్నాడుగా, వాణ్ణి మోయడంలో నేను ఇంతమందిని మోసిన ఖేదం పోయిందంట. మోసేస్తుంది. ఒక్క ధర్మాత్ముడుంటే భూదేవి పొంగిపోతుందట. నా బిడ్డ వాడి కోసం మోస్తా వీళ్ళందరినీ అంటుంది. ధర్మాన్ని పట్టుకోవడం, ధర్మంతో ఉండడం అంత గొప్పది. ఏమయ్యా ధర్మరాజా, ధర్మం అంత గొప్పదైతే నాకు ధర్మం ఏమిటి? ఒక్కటే ధర్మం, నా భర్తని దైవంలా ఉపాసన చేయడం. అయినప్పుడు పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి మార్గం భయంకరంగా ఉంటుందంటావే? నేను రాను, మా ఆయన నా ఎదురుగుండా కనపడుతుంటే వచ్చేస్తున్నాను అంటే అని ఆయనతో మాట అంది. నేను కొంచెం నీతో ఎక్కువగా ధర్మాలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నువ్వే ధర్మరాజువు కదా, నీతో నేను ఇలా మాట్లాడచ్చా అనుకుంటున్నావా? ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? 7 మాటలాడిన ఎంత ఎట్టివారు వార్యజనులకు చుట్టంబులగుదురనినా చిర సమాప సంసిద్ధి చేసి నీకు నేను చుట్టమనినా చెప్పనేలవేరా. ఎప్పుడైనా సరే మహాత్ముల దగ్గరికి వెళ్ళి 7 మాటలు మాట్లాడితే, అంటే మనం ఒకటి మాట్లాడితే ఆయన జవాబు చెప్పి, ఆయన విసుక్కుని కాదుసుకోండి, ప్రసన్నంగా సంతోషించి ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, మనం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడి, అలా 7 మాటలు ఇటు 7 మాటలు అటు వస్తాయి. అందుకే సప్తపది అంటారు. సప్తపది అంటే 7 అడుగులు వేస్తే ఆ సఖ్యత కలుగుతుంది అని. 7 అడుగులు వేయిస్తారు సప్తపది అని. 7 మాటలు మాట్లాడితే వాళ్ళు మిత్రులవుతారు, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చుట్టాలవుతారు అని గుర్తు. కాబట్టి నీతో నేను 7 మాటలు మాట్లాడేశాను కదా ఇప్పటిదాకా, అందుకు నువ్వు నాకు చుట్టాని వెయ్యవు. కాబట్టి నీతో మాట్లాడడానికి కొంచెం స్వాతంత్ర్యం వచ్చింది, అందుకని కొంచెం మాట్లాడుతున్నా ధైర్యంగా. ధర్మం గురించి చెప్పా, ఏమనుకోకే. చుట్టరికం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు, అందుకని మాట్లాడద్దు, అందుకని మాట్లాడాను. అసలు తెల్లబోయాడు ధర్మరాజు గారు. ఏమిట్రా ఈ పాతివ్రత్యం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, అనుష్ఠానం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, భ్రాంతి ఏమిటి, తల్లి ఏమిటి, అసలు ఈవిడికి తెలియని విషయం లేదు లోకంలో. ఇన్ని తెలుసు, ఎంత అనుష్ఠాన బలం, ఎంత ధైర్యం. ఏం చేసుకుంటాను తీసుకెళ్ళింది నేను? ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు సృష్టి తలక్రిందులవుతుంది ఈవిడ వచ్చేస్తే ఆ లోకానికి. ఎందుకని? ఆవిడ పాతివ్రత్యంతో నిలబడి ఉండగా పరమపుణ్యాత్ముడైన ఇతన్ని నేనేం చేస్తాను? సశరీరంతో ఆవిడ, శరీరం లేకుండా ఈయన పంపడానికి నా శక్తి చాలదు. ఆవిడ వెళ్ళదు. ఈయన్ని పట్టుకెళ్ళి నేనేం చేయను? ధర్మరాజు గారంతటి వాడికి పెద్ద ప్రశ్న వచ్చింది. ఈమె పాతివ్రత్యము ముందు నా కర్తవ్యత నిర్వహణ పొసగేటట్లు లేదు, నేను తీసుకెళ్ళి ఏం చేయాలన్న ప్రశ్న ఒకటి వచ్చేటట్టుగా ఉంది అని ఆమె వంక తిరిగి అన్నాడు. అమ్మా అద్భుతం అమ్మా నీ పాతివ్రత్యం, ఏమి శాస్త్రబలం తల్లిది అని. మది సత్యవంతు జీవితమది ఇమ్ముగ తొలగబెట్టి అన్యంబులనిచ్చదనని పలుకుదుమను నీవది ఇప్పుడు లేదా ఇంక అడిగెద ప్రీతిన్. ఆయన అన్నాడు ఏదో ఒక వరాన్ని కోరుకోమ్మా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటివరకు ఏమన్నాడు? నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడేమన్నాడు? చాలా ప్రీతి పొందానమ్మా, ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. అంటే సత్యవతీదేవి, సావిత్రీదేవి అంది, ఇప్పటి వరకు నీ పతి ప్రాణంబు తక్క అన్నావు కాబట్టి అడిగాను. అడగడం కూడా ధర్మంగానే అడిగా. ఎలా అడిగా? పెళ్ళైపోయిన ఆడది మొట్టమొదట భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసింది తన అత్తవారింటి కోసం చెయ్యాలి. అత్తవారింటి కోసం చెయ్యాలి కాబట్టి మా మామగారికి కళ్ళు అడిగా. రాజ్యం ఉన్నా కళ్ళు లేకపోతే ఆయనకి ఏం సంతోషం? అందుకని ముందు కళ్ళు అడిగా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉండి అయ్యో రాజ్యం లేదే ఇలా ఉన్నానే అని ఏడుస్తాడు మా మామగారు, అందుకని రాజ్యం అడిగా. మా మామగారికి కళ్ళు రాజ్యం ఇచ్చేసావు, ఇంకా మా అత్తగారింటి వైపు నుంచి అడగడానికి ఏం లేదు నాకు. అప్పుడు పుట్టింటి వారి గురించి అడగచ్చు. ఇది ఆడపిల్లకున్న గొప్పతనం. 2 వంశాల్ని తరింపచేస్తుంది ఆడపిల్ల. ఎందుకని? చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు, పుట్టింటిని కూడా ఉద్ధరిస్తుంది. అది మగపిల్లవాడైతే కుదరదు, కన్నవాళ్ళని ఉద్ధరిస్తాడు. అల్లుడి వల్ల అత్తారు ఉద్ధరింపబడ్డారని లోకంలో ఉండదు. ఆడపిల్ల వల్ల ఉభయ వంశాలు తరిస్తాయి. యథార్థంగా చెప్పాలంటే ఆడపిల్ల ఎంత గొప్పదో చూడండి. కాబట్టి
ఇప్పుడు తండ్రి గారి గురించి అడిగింది. మా తండ్రి గారికి 9 కొడుకులు కావాలంది. ఇచ్చేశాడు. ఆయనకి తెలియదా? ఇప్పుడు పతి ప్రాణంబు దక్క అన్నాడు అనుకోండి, ఆవిడ ఏమడుగుతుంది? అడగడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆవిడ బుద్ధితో ఏదైనా అడిగింది అనుకోండి, ఉపద్రవం వస్తుంది. అందుకని నేనే ఇచ్చేశాను సత్యవంతుడిని అండం ఎందుకు? ఒక పతివ్రత యొక్క గొప్పతనం ముందు తీసుకెళ్లడం కుదరట్లా. సృష్టి చక్రానికి ప్రమాదం వస్తోంది, ఇబ్బంది వస్తోంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? సశరీరంగా వచ్చేస్తోంది మహాపతివ్రత, భయపడటం లేదు, అనుగమిస్తోంది. మా ఆయన కనబడుతుంటే నాకు భయం ఏమిటంటావు, ఎక్కడికైనా వస్తా ఆయన కనబడుతుంటే అంటాం. నిజంగా కూడా ఆమె మనసులో విచలిత కావట్లా. అందుకని ఆయన అన్నాడు, దీనికి ఒకటే పరిష్కారం, ఆమెనే అడగమని ఇచ్చేస్తే గొడవ వదిలిపోలా. మహాపతివ్రత వరం అడిగింది, నేనేం చేస్తానయ్యా, ఇచ్చేశానంటే గొడవ వదిలిపోతుంది. అందుకని ఇక పతి ప్రాణంబు తక్క అనలేదు. ఆవిడంది, ఇప్పటిదాకా నువ్వు నీ భర్త ప్రాణంబు తక్క అన్నావు, నేను అడగలేదు. ఇప్పుడు నువ్వు అనలేదు, అడుగుతున్నాను, మా ఆయన్ని ఇచ్చే. ఎంత ధర్మం అండి నిజంగా. అసలు ఆవిడ ధర్మం ముందు అంతటి ధర్మరాజు గారు పొంగిపోయాడంతే. అబ్బా, ఏమి అసలు మనసులో ఎక్కడా వైక్లభ్యం లేదు ఆవిడికి. శాస్త్రం ధర్మం, ధర్మం శాస్త్రం, ధర్మం శాస్త్రం, అదే పాతివ్రత్యం అయిపోయి. ఏమి దుర్నిరీక్షురాలరా, ఏమి తేజస్సు, ఏమి శక్తిరా ఈ తల్లిది అనుకున్నాడు. అనుకుని పతి విరహంబు దుస్సహము భర్తు వినాకృతయైన కాంత దూషితయగు సర్వమంగళ విశేషములందునుగాన మత్ప్రియుండతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాల్వసుతుండు లబ్ధ జీవితుడుగా ఇమ్ము ధర్మ పదవీ పరిరక్షణ పుణ్యవీక్షణ. ఓ పుణ్యములను కల్పించగలిగినటువంటి వాడా, ఓ ధర్మరాజా, పతి విరహంబు దుస్సహము, భర్తని విడిచిపెట్టి బతకడం చాలా కష్టం ఇల్లాలికి. అలాగే భర్త లేకుండా శరీరంతో ఉంటే ఏ మంగళాలకి పనికిరాదు, ఏ మంగళ కార్యానికి పనికి రాకుండా అమంగళంగా బ్రతకాలి. కాబట్టి నాకు అలా అనిపించుకోవాలని నాకు ఇష్టం లేదు. మత్ప్రియుండతులిత కీర్తిశాలి, నా ప్రియుడు, నా భర్త ఆ సత్యవంతుడు ఎంతో కీర్తి గణించినవాడు, సుగుణములకు రాశి, సాల్వమహారాజు గారి యొక్క కొడుకు. కాబట్టి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి ఆయన శరీరంలోకి ఆయన వెళ్ళిపోవడానికి అనుమతించు, నువ్వే ప్రవేశపెట్టేసి. ఎలా తీశావో అలా ప్రవేశపెట్టాను. ఆయన తెల్లబోయి ఆవిడ పాతివ్రత్యానికి ఎంతో మనసులో పొంగిపోయి, కొనిమిది నీ మనఃప్రియుని కోమలి వీడు చతుశతాబ్దముల్మనునిట మీద పుత్రులు క్రమంబుగ 100 కీర్తివర్ధనుడవు సంతతాద్ధర వితానములం పరితుష్టి చేయు అయ్య నిమిషకోటికెల్లను నిజాన్వయమౌళి విభీషణంబగున్. అమ్మా, ఇదిగో ఇచ్చేస్తున్నాను నీ భర్తని, నా పాశముల నుంచి విముక్తుణ్ణి చేసి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను, వెళ్ళిపోతున్నాడు. తల్లి, నువ్వు అడగకుండా వరమిస్తున్నా, నీ భర్త బతకడమే కాదు, నీ పాతివ్రత్యానికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా. ఒక స్త్రీ ధర్మాన్ని పాటించావు, అందుకే అడగకుండా ఇచ్చేస్తున్నానమ్మా వరాలు. ఇప్పుడు నీ భర్తనివ్వడమే కాదు, 400 సంవత్సరములు బతుకుతాడు నీ భర్త. 400 సంవత్సరములు బ్రతికి నీ వలన 100 కొడుకులను కంటాడు. 100 కొడుకులను కని 400 సంవత్సరములలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు ఆయన యందు. అన్ని మంచి మంచి పనులు చేస్తాడు. ఆయన వంశమంతా కూడా ఆయన పేరు చెప్పుకుంటుంది. ఆ వంశంలో మహానుభావుడు పుట్టాడు రా అంటారు. అటువంటి కీర్తి సత్యవంతుడు పొందుతాడు. ఇంత గొప్పవాడవడానికి కారణం 400 ఏళ్లు బతకడం, 100 కొడుకుల్ని కండం, ఇన్ని 100 యజ్ఞయాగాదులు చేయడం, దేవతల ప్రీతికి కారణం అవ్వడం, వంశంలోనే ఆణిముత్యం అవడానికి కారణం ఎవరో తెలుసా తల్లి? నువ్వే. నీ పాతివ్రత్యమేనమ్మా. నీ పాతివ్రత్యం నీ భర్తకి ఇన్నిటిని ఇస్తోంది. నీ మామకు అన్ని ఇప్పించావు, నీ తండ్రికి ఇప్పించావు, ఒక్క ఆడపిల్లవి. అమ్మా, నీ ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఎన్ని ఇచ్చావమ్మా? నీ పాతివ్రత్య ధర్మానికి 1000 నమస్కారాలు. వెళ్ళిరా, నేను చేస్తున్నాను సావిత్రీదేవికి, కాబట్టి వెళ్ళు అన్నాడు. అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి మళ్ళీ అరణ్యంలో భర్త యొక్క శరీరాన్ని ఉంచిన చోటికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ తొడ మీద తల పెట్టుకున్న తరువాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు. లేచి, అబ్బా ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను, నాకు నిజంగా చూసినట్టు అనిపించిందే, ఎవరో నల్లటి ఆకారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు,
ఎంత బాధ కలిగిందో, లోపల నుంచి ఏదో బయటికి తీసినట్టు అనిపించింది, పాశముల చేత కట్టి తీసుకెడుతున్నట్లు అనిపించింది. ఎవరైనా వచ్చారా ఇక్కడికి అన్నాడు. అవన్నీ ఎందుకులేండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, అవతల ప్రదోష వేళ దాటిపోయింది, మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటుంటారు మిమ్మల్ని, కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం, మీరు కోసినటువంటి పళ్ళ బుట్టలన్నీ చెట్ల కొమ్మలకి కట్టండి, రేపు వచ్చి తీసుకుందాం, కింద ఉంటే పశువులు తినేస్తాయి కదా, చెట్ల కొమ్మలకి కట్టేయండి, మనం వెళ్ళిపోదాం, ఒకవేళ మీకు ఇంకా బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి, తెల్లవారిన తర్వాత వెడదాం అంది. ఆయన అన్నాడు, కాదు కాదు, నా తండ్రికి కళ్ళు లేవు, నేనే ఆయన కళ్ళు, నా కొడుకు కనపడలేదని ఏడిచి ఏడిచి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి, నా తల్లి ఎంత రోధిస్తోందో కొడుకు కోసం, అందుకని మనం ఇక్కడ ఉండొద్దు, ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం, కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు. మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి, వేసి అని చేత్తో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మహారాజుకి కళ్ళు వచ్చేసాయి. మర్నాడు పొద్దున్నే గబగబా తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి, సేనాపతి, ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు. మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేశారో అదే రాజకుటుంబంలో మళ్ళీ కుట్ర రేగింది. ఆ కుట్రలో ఆ రాజుని మట్టు పెట్టారు, ఆ బంధువులందరూ మరణించారు. కాబట్టి భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి. కాబట్టి మీరు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఏలవలసింది, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని పల్లకీలు పట్టుకొచ్చారు, చతురంగ సైన్యాలు తీసుకొచ్చారు, ఏనుగులు తీసుకొచ్చారు. మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి, ఒరే నాయనా, ఇంక నువ్వు యువరాజు అయ్యావురా, సంతోషంగా నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మనకి ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయన్నాడు. అప్పుడు చెప్పింది సావిత్రీదేవి, మామయ్య గారు మీరు భోజనం చేయమని అడిగారు, వివరం తర్వాత చెప్తాను, ఇవాళ రాత్రి వరకు అన్నం తినని అన్నాను కదూ. నారద మహర్షి చెప్పారు, మీ అబ్బాయి ఆయుర్దాయం 365 రోజులే పెళ్ళయ్యాక. నా పాతివ్రత్య ధర్మము చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలు తెచ్చుకున్నాను, ఇటువంటి వరాలు పొందాను, అందుకే మీకు కళ్ళొచ్చాయి, మీకు రాజ్యం వచ్చింది, నా తండ్రికి 9 కొడుకులు పుడతారు, నా భర్త చిరాయుర్దాయాన్ని పొందారు అని ఆ తల్లి ఎంతో సంతోషంగా చెప్తే ఆ మామగారు పరమ సంతోషాన్ని పొంది ఆనంద భాష్పాలు కారుస్తూ కోడలి వెంక చూసి అన్నాడు, ఆపత్సముద్రమగ్నంబైపోయడు అస్మదన్వయము పెంపెసగన్ తేపయ్యి కడబ పెట్టితి ఈ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లి. అమ్మా, ఆపదలనేటటువంటి సముద్రంలో మా సంసారం అన్న నౌక మునిగిపోతుంటే ఒక్క ఆడదానివి పతివ్రత ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించి ఇన్ని శుభాలు అనగూర్చావా అమ్మా? దుస్సాధ్యములు జరగవనుకున్న వాటిని ఇన్నిటిని సాధించి పెట్టావా తల్లి? నీ చరిత్ర కీర్తనీయము తల్లి. కీర్తనీయము అంటే నీ చరిత్ర ఎప్పుడూ చెప్పబడుగాక, ఎప్పుడూ మరిచిపోకుండా చెప్పబడుతూ ఉండాలి నీ చరిత్ర. అంటే ఆమె చరిత్ర చెప్పబడిన కారణం చేత, విన్నంత మాత్రం చేత శుభములు ఒనగూడుతాయని దాని అర్థం. ఎవరు వింటారో, ఎవరు చెప్తారో వాళ్ళకి ఎప్పుడూ శుభాలు జరుగుతాయి సావిత్రి ఉపాఖ్యానం వింటే. కాబట్టి ఆ సావిత్రి యొక్క గొప్పతనం అంతా ఎంత గొప్పదంటే, తన మగని అత్తమామల జననీ జనకులను తన్ను సకలంబును తా ఘనమున సముద్ధరించను జనవరా సావిత్రి ధర్మ చరితము కంటే. ఓ ధర్మరాజా, మార్కండేయ మహర్షి చెప్తున్నారు, చూశావా, ఒక్క సావిత్రి తన పాతివ్రత్యంతో తన మగణ్ణి బతికించుకుంది, అత్తమామల్ని సంతోషపెట్టింది, జననీ జనకుల్ని సంతోషపెట్టింది, తనని మంగళప్రదురాలుగా ఉంచుకుంది, సకలాన్ని నిలబెట్టింది. ఎందుకని? సకలాన్ని అంటే అప్పుడు జరిగిపోయిన కథ కాదు, ఇప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడు విన్నా, ఇప్పుడు చదువుకున్నా, ఎప్పటికీ సావిత్రీదేవి ఉపాఖ్యానం చదువుకున్నప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ తల్లి సకలంబును అన్నిటినీ ఉద్ధరించింది. ఎప్పుడో జరిగిన ఉపాఖ్యానం, కానీ అది చదువుకుని విన్ని చెప్పుకున్నందుకు ఇప్పటికి మనకి మంగళప్రదమైంది. ఎంత గొప్పదయా! కాలాన్ని దాటి శుభాలు ఇవ్వగలిగిన తల్లి అయిపోయింది ఆవిడ. కాబట్టి జనవరా, పాతివ్రత్య ధర్మాన్ని మించినటువంటి ధర్మం లోకంలో ఉందా?
అటువంటి ధర్మచరిత అయినటువంటి సావిత్రీదేవి యొక్క కథ వినడం ఎంత గొప్పదయ్యా. విన్నావా? ఒక్క సావిత్రి ఇంట్లో ఉండడం వల్ల పుట్టింటి వారు మెట్టినింటి వారు తన భర్త తాను ఇంతమంది సుఖపడ్డారు. లోకం ఇన్ని సుఖపడ్డాయే. అలా నీ భార్య కష్టాలు పడుతోంది అంటానే. ద్రౌపదీదేవి మహాపతివ్రతయా. అటువంటి మహాపతివ్రతకి మీరు భర్తలవడం మీ అదృష్టం. అటువంటి ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్ల ఏమవుతుందో తెలుసా? సావిత్రీదేవి చరిత్ర చెప్పుకుంటే ఏ పుణ్యం వస్తుందో ద్రౌపదీదేవి కథ వలన కూడా అదే జరుగుతుంది. ఎందుకని? అదే పతివ్రత కాదు. వరుస క్రమంలో వచ్చేసాయి. ఆరణ్య పర్వంలో సీతమ్మ తల్లి, ద్రౌపదీదేవి, బ్రాహ్మణి, దమయంతి, ఇంతమంది పతివ్రతల కథలున్నాయి. అందుకే ఆరణ్య పర్వం వినడం సమస్త మంగళప్రదం, సమస్త శోభనకారకం, సమస్త శుభాలు అనకూడతాయి ఆరణ్య పర్వం వింటే. కాబట్టి ఆ పతివ్రత అట్లా ఈ యజ్ఞసేని పరమ కళ్యాణ కర్మ సంభావనీయ అధిపా మిమ్మును మీ అఖిలాన్వయంబునుద్ధరించు మహాభాగ్య యుక్తి చేసి. నేను ఒక్క మాట చెప్పనా ధర్మరాజా? నువ్వు కష్టాలు పడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. నీ భార్య ఇడుములు పడింది అనుకుంటున్నావు. కాదు, ఆమె పాతివ్రత్యం లోక విఖ్యాతమైంది. ఈ ద్రౌపదీదేవి పాతివ్రత్యం వల్లే, ఈ తల్లి ధర్మం వల్లే మళ్ళీ మీరు రాజ్యాన్నంతటినీ పొందుతారు, మళ్ళీ పట్టాభిషిక్తులవుతారు. ఈ అఖండ ధరణీ మండలాన్ని మీరు ఏలడానికి కారణం ఎవరో తెలుసా? మీ భార్య ద్రౌపదీదేవి. కాబట్టి ఆమె ధర్మం అటువంటిది. మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటి వాడు ద్రౌపదీదేవి యొక్క శీల వైభవాన్ని గురించి అంత మాట అన్నాడంటే అంతర్లీనంగా ప్రతిపాదన ఏమి అంటే, సైంధవుడు ద్రౌపదీదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, ఆమెనేదో అవమానించాడని కాదు. పాతివ్రత్య ధర్మము ఎంత గొప్పదో తెలుసుకుని నమస్కరించగలిగిన హృదయం ఉంటే, అటువంటి పతివ్రతల కథలు విన్నంత మాత్రం చేత, సహృదయంతో నమస్కరించినంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత, ఎప్పుడో వాళ్ళు ఎవరి కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు కాదు ఉద్ధరణ పొందడం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ కథ చెప్పినవాడు, చదివినవాడు, విన్నవాడు, వ్రాసినవాడు అందరూ అభ్యున్నతిని పొందుతున్నారు. అది మహాభారతం యొక్క శక్తి. అంటే అన్యాపదేశంగా అసలు మహాభారతం యొక్క శక్తి ద్రౌపదీదేవియే. మార్కండేయ మహర్షి తీర్పు చెప్పారు. అంతటి మహాతల్లి ద్రౌపదీదేవికి సంబంధించినటువంటి మహాభారతాన్ని వినడం, చదువుకోవడం అదృష్టదాయకం. కాబట్టి పతివ్రత ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని, అసలు ఆర్ష వాంగ్మయంలో ఎక్కడా లేనటువంటి అద్భుత సన్నివేశాన్ని సృష్టించినటువంటి సతీ సావిత్రి అంటారు. అందుకే ఆ తల్లిని. అటువంటి సావిత్రీదేవి ఉపాఖ్యానాన్ని కొత్త సంవత్సరం రాగానే రెండో రోజున వరుస క్రమంలో పతివ్రతల కథలు. నిన్న ద్రౌపదీదేవి, ఇవాళ ప్రారంభంలో ఒక్కసారి రామకథలో సీతమ్మ తల్లి, పక్కనే సతీ సావిత్రి గురించి చెప్పుకునేటట్టుగా మనని అనుగ్రహించి మన జీవితాలకి రక్ష పెట్టిన మహానుభావుడు క్షేత్ర పరిపాలకుడైనటువంటి అయ్యప్ప స్వామి. ఆ స్వామికి మళ్ళీ మనందరం శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు వేరొక అత్యద్భుతమైన ఘట్టము, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ ఆలోచనకి భయానికి తీర్చడానికి భగవంతుడు ఎలా జోక్యం చేసుకుంటాడో చూపించే మహత్తర ఘట్టం రేపు మీకు కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలికి